మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు మాట్లాడుతున్నప్పుడు వచ్చే స్పీచ్లు టీవీలో వస్తుంటే మీ ఇంట్లోన్న బుడ్డ పిల్లలను ఆ టీవీలు చూడకుండా దూరం ఉంచాలన్నట. సీఎం సారు మాట్లాడుతుంటే టీవీ చూడొద్దని ఇప్పుడెవరు అంటుర్రే బాలన్న అంటారా? ఎవరో కాదు, కల్వకుంట్ల తారక రామారావు alias కేటీఆర్ సారు. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు, ఇక మీ సుప్రభాతం సురువు చెయ్యండి. ఆయన భాషకైతే మొక్కాలి, ఆయన నోటికి మొక్కాలి. మీరు చూస్తురా టీవీలో రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు టీవీలు బంద్ చేయరు, లేకపోతే పిల్లలు చెడిపోతారు. చెడిపోయేంత మాటలు ఇప్పుడు సీఎం రేవంతాల సార్ ఏమంటుండు సారు? ఆ ముచ్చట కూడా చెప్పుండ్రి. కూతులేంది మనకు రావా తిట్లు? మాకు రావా? కానీ ఇట్లా మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రి? కేసీఆర్ను తిట్టుడు తప్ప ఈ రెండేళ్లలో ఏమన్నా అన్నాడా కేసీఆర్ ఆయనను? ఈ రెండేళ్లలో ఒక్కసారి ఆయన పేరు తీసిండా? మరి ఎందుకు తిడుతున్నావు కేసీఆర్ను? అంటే ఇప్పుడు మీ కన్న తండ్రి కేసీఆర్ సార్ను తిడుతుండని కోపానికి వస్తురా ఎట్లా? నీకు పాలన చేత కాకపోతే వెనకటికేవడో ముఖం బాగాలేకపోతే అద్దంబల కొట్టిండట. నీ ముఖం బాగాలేక అద్దంబల కొడితే ఏమవుతుంది? నీకు గట్లే ఉన్నది. ఇప్పుడు నీకు పాలన వస్తలేదు, రాష్ట్రం నడుపుడు వస్తలేదు, కేసీఆర్ తిట్టుడు మాత్రం వస్తాను. అయ్యా మాజీ మంత్రి కేటీఆర్ సారు చెప్పేటి ధర్మశాస్త్రాలు సొచ్చేటి ఏమో గుడిసెలు అన్నట్టే ఉన్నాయి కదా మీ మాటలు కూడా. మీ కార్ పార్టీ పెబ్బకం మాజీ సీఎం కేసీఆర్ సారు పత్తిత్తు మాటలు తప్పితే ఒక్క మాట కూడా వంకర మాట్లాడలేదా ఎట్లా? మరి మీ అయ్య కేసీఆర్ సార్కు పాలన చేసుడు వస్తే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను 10 ఏళ్ల ఏలుబడిలా పరుగులు పెట్టిస్తామని చెప్పి బంగారీ తెలంగాణకు బాటలేస్తా అని చెప్పి ఏమెలుగా పెట్టిండో తెలియదా? 10 ఏళ్ల మీ ఏలుబడిలా తెలంగాణను పరుగులు పెట్టించుడేమో గాని బంగారీ తెలంగాణకు బాటలు ఏసుడేమో గాని ఫామ్ హౌజులు కట్టుకున్నాడు దిక్కు సడాకులు సాపుగా పోసుకున్నాడైతే చేస్తే 100 కోట్ల రూపాయలు ఆగంజేసిరట. ఇక మీ నాయన నోటికే మొక్కాలే, ఎవ్వలను ఎట్లా అన్నాడో ఏం కథనో. కేసీఆర్ అని యూట్యూబ్లో పేరు కొడితే మొత్తం ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.